ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎలా ఉంది నా పిచ్చి పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్సా? పిచ్చెక్కించేసినావు కదమ్మే. నీ ముందు ఎర్రగడ్డ పేషెంట్ కూడా ఎందుకు పనికిరాడు. పర్ఫార్మెన్స్ చితక్ కొట్టి పౌడర్ చేసేసుండావు అంతే. అయినా ఇన్స్టంట్ కాపీ లాగా అప్పటికప్పుడు ఎట్ట పరకాయ ప్రవేశం అట్ట ఎట్ట చేసావమ్మి? నేనైతే అంత ముగిసిపోయిందనుకున్నానమ్మి. ముగిసే చోటు నుంచి కొత్తగా మొదలు పెట్టడమే కదా సక్సెస్ ఫార్ములా. వాళ్ళు నన్ను బయటికి రాకుండా లాక్ చేశారు. దాన్ని నేను ఇలా బ్రేక్ చేశాను. ఇక నుంచి ఈ పిచ్చి క్యారెక్టర్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ మనం అనుకున్నది సాధించబోతున్నాం. అంతేకాదు, ఈ పిచ్చి అనే క్యారెక్టరైజేషన్ మీద ఎలాగూ సింపతి ఉంది కాబట్టి దీన్ని వాడుకొని ఇంట్లో ఒక్కొక్కరితో ఒక ఆట ఆడేసుకోవాలి. I will show the stars everyone. అమ్మి, నిన్నిట్ట చూస్తా ఉంటే యాడనో కొండ మీద కనపడతా ఉండవు. ఆడ నుంచి పుసుక్కున జారితే ఏందమ్మే పరిస్థితి? నేషనల్ హైవే మీద స్పీడ్ బ్రేకర్ వేసినట్టు ఇలా మధ్యలో ఈ నెగటివ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయమ్మా నీకు? అంటే కీడించి మేలంచాలంటారు కదమ్మి. దానర్థం వాళ్ళు చెడు ఎంచి మన మంచిని ఎంచాలి అని అర్థం. ఇప్పటి వరకు నడిచిన కథ ముగిసింది. ఇప్పుడు కొత్త కథనంతో ఈ అనన్య సరికొత్త డ్రామా మొదలు పెట్టబోతుంది. ఎలా ఉంది నా డ్రామా? బాగా చేశానా? చేసావా నా డ్రామా? డ్రామా అంటుందేంటి? అదే వదినా, పాప డ్రామా జూనియర్స్ కి పోయి యాక్టింగ్ చేస్తానని మారం చేస్తా ఉండాది. వద్దని వాదిస్తా ఉండాను అంతే. అవును, నేను వెళ్తాను. పిచ్చిదానికి పెద్ద కలలే ఉన్నాయి. పిచ్చి తగ్గాక దీని కలలన్నీ నేను నెరవేరుస్తాను. ఆ రోజు కోసమే దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను. అవునా? బలబలే బలబలే. అయితే అమ్మాయికి పిచ్చెప్పుడు తగ్గుద్ది? తగ్గిస్తా. ఎక్కిన పిచ్చిని పక్కగా తగ్గిస్తా. రేపు దీనికోసమే డాక్టర్ వస్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తారు. రెడీగా ఉండు. ఏందమ్మేది, నువ్వు లెక్క చెప్పి ఈడికొచ్చినావనుకుంటే ఈవిడేంటి లెక్క తిరగేసి చెప్తా ఉండాదే. నీ పిచ్చి తగ్గించి నీ పని చెప్తాదంట. నాకు లేని పిచ్చిని ఆవిడేంటి తగ్గించేది? మావయ్య గారు, కాఫీ తీసుకోండి. అత్తయ్య గారు, ఏవండి? థ్యాంక్స్ అమ్మా చిన్న ఆనంద. మావయ్య గారు, మీరేమన్నారు? చిన్న ఆనంద అన్నాను. చిన్న ఆనందానా? అవునమ్మా, నువ్వు ఈ ఇంటికి మరో ఆనంద భైరవివి.
మాకు చిన్న ఆనందవే. ఇదిగో ఆనంద భైరవి. తను ఈ గడపలో ఏనాడైతే అడుగుపెట్టిందో ఆ క్షణం నుంచి ఈ ఇంటి గౌరవమే తన ప్రాణంగా, కుటుంబమే లోకంగా బ్రతికింది. ఎంత బలహీనమైన పరిస్థితులు ఎదురైనా బంధాలకి మాత్రం ఊపిరి పోస్తూనే వచ్చింది. ఏ కష్టంలోనూ మా మధ్య ఉన్న అనుబంధాలను చేజారనివ్వలేదు. తను తన 2 చేతులతో ఓ యోధురాల్లాగా పట్టు బిగించి పట్టుకుంది. ఈ ఇంటిని ఇవాళ ఇంత బలంగా నిలబెట్టింది. అప్పుడు ఆనంద భైరవికున్న అదే బలం, అదే ధైర్యం ఇప్పుడు నీలో నాకు కనపడుతున్నాయమ్మా. ధైర్యం అంటే శక్తి, సామర్థ్యం, తెలివి ఇవి మాత్రమే కాదమ్మా. బాధని భరించే ఓర్పు, త్యాగానికి వెనకాడని సంకల్ప బలం, ఎలాగైనా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అన్న తెగింపు నీలో నేను చూశానమ్మా. లేదంటే నీ బ్రతుకేమైపోయినా పర్వాలేదు, లహరి జీవితం అల్లరి కాకూడదు, ఈ ఇంటి పేరుకి మకిలి పట్టకూడదు అని ఎంతో గొప్పగా ఆలోచించావమ్మా. ఎంత గొప్ప మనసమ్మా అనేది. మేమంతా నిన్ను ద్వేషిస్తున్నా, దర్శన్ జీవితంలో నుంచి నిన్ను బయటికి పంపించేయాలని, నీకు ద్రోహం చేయాలని ప్రయత్నం చేస్తున్నా నువ్వు మాత్రం నీ పట్టు విడిచిపెట్టలేదు. మీ అత్తయ్య కూడా నిన్ను విడిచిపెట్టలేదు. బోత్ ఆర్ సేమ్. అందుకేనమ్మా ఈ కుటుంబానికి నువ్వు మరో ఆనంద భైరవివి. ఏమంటావు ఆనంద? అవునండి, నా కోడలు ఎప్పటికీ ఈ కుటుంబానికి నాకు కొనసాగింపుగానే ఉంటుంది. ఆ నమ్మకం, ధైర్యం ఇవాళ శరణ్య నాకు మరో మారిచ్చింది. దర్శన్, ఈ అదృష్టం ఎంతో పుణ్యం చేసుకుంటే కాని ఒక మగాడికి దక్కదు. నా అదృష్టం మీ అమ్మ అయితే, నీ అదృష్టం శరణ్య. ఏమంటావు దర్శన్? మావయ్య గారు, నన్ను మీరు అదృష్టం అంటున్నారు, కానీ అత్తయ్య గారే నా వెనక ఉండి నన్ను నడిపించకపోయి ఉంటే నేను ఇవాళ ఇలా ఉండేదాన్నే కాదు. నా బలం, ధైర్యం అన్నీ అత్తయ్య గారే. సరే, వెళ్ళి భోజనాలకి రెడీ చేయి. అలాగే అత్తయ్య గారు.